ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఆందోళ్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పెద్ద మాసాన్పల్లిలో జరిగినటువంటి పెద్దమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిన్న వేములవాడలో చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. తాను సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద 13 ఎకరాల స్థలాన్ని రైతుల వద్ద పట్టా భూముల్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో అక్రమాలు ఎలాంటివి లేవని, దీనిపై ఎలాంటి విచారణైనా జరుపుకోవచ్చునని చెప్పి ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పటాన్ చెరువులో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి విభేదాలు, వర్గ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లో కలిశారు. ఆయన మహిపాల్ రెడ్డిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కేవలం తన అవినీతి చర్యల్ని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి స్థానికంగా లేదని చెప్పి ఆయన తెగేసి చెప్పారు. మరో ముఖ్యమైన వార్త సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట సమీపంలోని సురభి మెడికల్ కాలేజీకి సంబంధించిన ఒక మొదటి సంవత్సరం విద్యార్థిని గాయత్రి అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె అనారోగ్య కారణంగా తాను చదవలేకపోతున్నానని, తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నానని చెప్తూ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు వికలాంగులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఇచ్చిన హామీ మేరకు 6,000 రూపాయల పెన్షన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వికలాంగులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో వార్తలు.